అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో తిన్న కుక్క ఎక్కడిగో వెళ్ళి కక్కినట్లు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా దోచుకొని వేరే రాష్ట్రాలకు ఆ దోపిడీ సొమ్మునంతా తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టి వాటిని వైట్గా మార్చుకునేటటువంటి ప్రయత్నం. ఎవరి గురించి అంటే శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ గురించి అన్నమాట. 2019-24 మధ్యలో మద్యం పాలసీలు మార్చి లిక్కర్ స్కామ్కి తెరలేపి అడ్డగోలుగా వేలాది కోట్ల రూపాయల్ని లంచాల రూపంలో బొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆ డబ్బుల్ని ఏం చేశారు అంటే కర్ణాటకలోని బెంగుళూరు నగరానికి తరలించి అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల కింద పెట్టి దాన్ని వైట్గా చేసుకునేటటువంటి ప్రయత్నం భారీ ఎత్తున చేశారన్నమాట. మద్యం ముడుపులన్నీ బెంగుళూరుకే. సో నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ డిస్టిలరీస్ నుంచి లంచాల రూపంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ తీసుకున్నారనమాట. ఈ తంతు మొత్తం నడిపింది ఎవరు? రాజ్ కసిరెడ్డి. ఇతను ఒక రకమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ఆ డిస్టిలరీస్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఈ లంచాల డబ్బుని రకరకాల మార్గాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్కు చేర్చడం, అక్కడి నుంచి బెంగుళూరుకు మార్చడం, ఈ డబ్బులన్నిటినీ డొల్ల కంపెనీలు అంటే దొంగ కంపెనీలు పెట్టి వాటిల్లో షేర్ల రూపంలో బదలాయించడం, ఇంకా కొంత మొత్తాలనైతే బంగారం రూపంలో కొనుగోలు చేసి దాన్ని వైట్గా మార్చుకునే ప్రయత్నం. ఇంకా కొంతమంది అయితే సినిమా రంగంలో పెట్టుబడుల కింద పెట్టారనమాట, సినిమాలు నిర్మించడం ద్వారా. ఇంకా కొంత అమౌంట్ ఈ రియల్ ఎస్టేట్లో పెట్టడం కూడా జరిగింది. ఒక్క రాజ్ కసిరెడ్డే 2300 కోట్ల రూపాయలని స్వంతంగా దోసుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు పోయి ఉంటాయి. అంటే ఓనర్ దగ్గర పనిచేసే ఒక గుమాస్తాకే 2300 కోట్లు దాదాపు లాభం వచ్చింది అంటే ఇక ఓనర్ గారికి ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ అన్నమాట. ఏపీఎస్బిసిఎల్ నుంచి డిస్టిలరీలకు 100 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారనమాట. ఇక అక్కడ నుంచి ఈ డొల్ల కంపెనీలకు ఈ అమౌంట్నంతా బదలాయించడం జరిగింది. ఇక ఆ డొల్ల కంపెనీలకు ఏదైతే బదలాయించారో ఆ కోట్ల రూపాయలు వాటన్నిటిని వివిధ మార్గాల ద్వారా రూటింగ్ చేశారనమాట. జగన్ హయాంలో జరిగినటువంటి మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి కొల్లగొట్టినటువంటి వేల కోట్ల రూపాయల ముడుపులు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల ద్వారా బెంగుళూరుకు చేరేవి అని చెప్పేసి సిట్ అధికారులు నిగ్గు తేల్చడం జరిగింది. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు నగరంలో ఉన్నటువంటి యలహంక ప్రాంతంలో దాదాపు 22 ఎకరాల ప్లేస్లో ఆయన ఒక రాజసౌధాన్ని నిర్మించుకొని అక్కడ నివాసం ఉంటా ఉన్నాడు. 2024 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది అదే స్థిరనివాసం అయిందనమాట. సో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగుళూరు ప్యాలెస్కి ఈ మద్యం సరఫరా ద్వారా వచ్చినటువంటి ఈ ముడుపులన్నిటినీ, లంచాలన్నింటినీ, కమిషన్లన్నిటినీ సైలెంట్గా బెంగుళూరుకు తరలించేశారనమాట ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ దొంగల బ్యాచ్. ఈ డబ్బులన్నింటినీ వీళ్ళు ఏం చేశారు అంటే బెంగుళూరులోనే స్థిరాస్తి వ్యాపారాలలో వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. ఇన్వెస్ట్మెంట్లు, ఇది మన రియల్ ఎస్టేట్ రంగంలో బీభత్సంగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టారనమాట. బెంగుళూరులో ప్రతి వారం కీలక సమావేశాలు జరిగేవి. భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ తరఫున ఆర్థిక వ్యవహారాల కార్యక్రమాలన్నీ చూసుకునేటటువంటి బాలాజీ గోవిందప్పతో పాటు కుటుంబానికి సన్నిహితుడైనటువంటి మరొక వ్యక్తి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించేవాళ్ళు అని చెప్పేసి సిట్ అధికారులు గుర్తించారనమాట. ఈ కేసులో ఆయన్ని కూడా నిందితుడిగా చేరుస్తూ తాజాగా న్యాయస్థానంలో మెమోని కూడా దాఖలు చేసింది సిట్. అలాగే ఏ స్థిరాస్తి కంపెనీలలో వీళ్ళు డబ్బులు మళ్లించారనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ సొత్తంతా చివరికి ఎవరి జేబులోకి చేరింది అనే దానిపైన ఇప్పటికే వాళ్ళు ఒక క్లారిటీకి అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ ఆధారాలన్నిటినీ సేకరించే పనిలో పడ్డారన్నమాట. సో ఫైనల్గా కొంచెం ఎర్లీగానే మన జగనన్నకు దీపావళి స్టార్ట్ అయ్యే సూచనలు అయితే చాలా భారీ ఎత్తున కనపడతా ఉన్నాయన్నమాట. చూద్దాం. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన గారు చేసినటువంటి దోపిడీలకు కేవలం 16 నెలలు రిమాండ్ మాత్రమే పడింది. ఇక ఆ కేసులు ఇప్పటిదాకా విచారణకైతే వచ్చినటువంటి పరిస్థితి లేదు.
ఆయన పిటిషన్లతో, డిశ్చార్జ్ పిటిషన్లతో ఇట్లా రకరకాల పిటిషన్లు వేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడనమాట. కనీసం ఈ లిక్కర్ స్కామ్ కేసులో అయినా సరే ఆయన గారికి శిక్ష పడుతుందేమో చూద్దాం. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.